వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. సమయం లేదు మిత్రమా, సమరానికి సిద్ధం అవ్వండి. పార్టీకి దూరమైన నేతలకు టచ్ లోకి వెళ్ళండి అంటూ ఒక్కో జిల్లాలో పార్టీని సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నారట వైసీపీ అధినేత జగన్. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఫ్యాన్ కు రిపేర్లు చేయడంపై ఫోకస్ పెట్టారట. పార్టీకి రాజీనామా చేసి న్యూట్రల్ గా ఉంటున్న ఓ సీనియర్ నేతను తిరిగి రప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టారట. పార్టీకి నువ్వే దిక్కు, మళ్ళీ బ్యాక్ వచ్చేయి, రీఎంట్రీ ఇస్తే జిల్లా అధ్యక్ష పదవి ఇస్తామంటూ ఆఫర్ చేసినట్టు టాక్. ఆ నేత మాత్రం నో ఇంట్రెస్ట్ అంటున్నారట. ఇప్పుడున్న జిల్లా అధ్యక్షుడిని మారుస్తారా? బ్యాక్గ్రౌండ్ డ్రామా వెనుకున్న ఇన్సైడ్ స్టోరీ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో అసలేం జరుగుతోంది? అధ్యక్ష పదవి మార్పుపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? గ్రంథి శ్రీనివాసును మళ్లీ వైసీపీలోకి తెచ్చే ప్లాన్ నడుస్తోందా? గ్రంథి రీఎంట్రీ కోసం రాయబారం నడిపిన దూతలెవరు? జిల్లాలో మాజీ మంత్రులకు ప్రస్తుత అధ్యక్షుడికి పొసగడం లేదా? వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి ఆఫర్కు గ్రంథి నో చెప్పారా? పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ పొలిటికల్ హాట్ టాపిక్ అవుతున్నాయి. 2024 డిసెంబర్లో వైసీపీకి గుడ్ బై చెప్పేసిన భీమవరం మాజీ ఎమ్మెల్యే జైంట్ కిల్లర్ గా పేరున్న గ్రంథి శ్రీనివాస్ చుట్టూ వైసీపీ పెద్దలు ప్రదక్షిణలు చేస్తున్నారట. కమ్ బ్యాక్ వచ్చేయ్ అంటూ తాడేపల్లి నుంచి రాయబారాలు నడుస్తున్నాయనేది గోదావరి జిల్లాల్లో లేటెస్ట్ టాక్. భీమవరంలో ఆయనకున్న బలమైన క్యాడర్, కాపు సామాజిక వర్గంలో ఉన్న పట్టును దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధిష్టానం మళ్లీ గ్రంథితో టచ్లోకి వెళ్లిందట. ఆయనను వదులుకుంటే జిల్లాలో పార్టీ బలపడడం కష్టమని భావిస్తున్నారట. రీసెంట్ గా వైసీపీ కీలక నేతలు గ్రంథి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి సుదీర్ఘంగా చర్చలు జరిపారట. మీరు రాజీనామా చేస్తే కుదరదు బాస్, జిల్లాలో పార్టీని నడిపించే సత్తా నీకే ఉందంటూ సెంటిమెంట్ అస్త్రం విసిరారట. తిరిగి పార్టీలోకి ఆహ్వానించడమే కాదు, పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి కూడా నీదే, ఈ విషయాన్ని బాసే స్వయంగా చెప్పమన్నారు అంటూ ఆఫర్ ఇచ్చారట. ప్రస్తుతం వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ముదునూరి ప్రసాద్ రాజుకు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సఖ్యత లేదట. ప్రసాదరాజుకు మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు వంటి నేతలతో అస్సలు పొసగడం లేదు అనేది ఓపెన్ సీక్రెట్. పైగా ఆయన పార్టీకి కొత్తగా తీసుకొచ్చిన ఊపేం లేదని భావించి గ్రంథి అయితే బెటర్ అని అధిష్టానం ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. గ్రంథి శ్రీనివాస్ పార్టీ వీడినప్పుడు ప్రసాదరాజు భీమవరంలో తనకు వ్యతిరేకంగా గ్రూపులు నడిపారని మండిపడ్డారు. అంతర్గత విభేదాలు, సమర్థవంతమైన నాయకత్వం లోపంతో జిల్లా అధ్యక్షుడి మార్పు తప్పనిసరని డిసైడ్ అయ్యారట. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మాజీ మంత్రులతో పాటు కీలక నేతలెవ్వరూ జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రాలేదట. అందుకే అధిష్టానం చూపు గ్రంథిపై పడింది అంటున్నారు. ట్రబుల్ షూటర్ కమ్ బలమైన సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసును ఎలాగైనా తిరిగి వైసీపీలోకి తీసుకురావాలి అనేది అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. అందుకే పలువురు మాజీ మంత్రులు, ముఖ్య నేతలను గ్రంథి శ్రీనివాస్ దగ్గరికి రాయబారానికి పంపారట జగన్. గ్రంథి మాత్రం రీఎంట్రీకి, జిల్లా అధ్యక్ష పదవి ఆఫర్కి సున్నితంగా నో చెప్పేసినట్లు తెలుస్తోంది. ఎలాగైనా గ్రంథిని ప్రెసిడెంట్ చేసి జిల్లాలో పార్టీకి మళ్లీ జోష్ తేవాలన్నది జగన్ ప్లాన్. గ్రంథి మాత్రం తాను ఆల్రెడీ మానసికంగా వైసీపీకి దూరమయ్యాను, ఇప్పుడు మళ్లీ బాధ్యతలు తీసుకోవడం తన వల్ల కాదని తెగేసి చెప్పారట. అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లు కష్టపడి పవన్ కళ్యాణ్ను ఓడిస్తే కనీస గుర్తింపు ఇవ్వలేదని, ఎన్నికలకు 5 నెలల ముందు విప్ పదవిచ్చి చేతులు దులుపుకున్నారని పాత గాయాన్ని గుర్తు చేశారట. అందుకే గ్రంథి రాక కోసం వైసీపీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలేవీ వర్కౌట్ కావట్లేదని పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గ్రంథి శ్రీనివాస్ వైసీపీని ఎందుకు వద్దనుకుంటున్నారు? ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే చర్చ నడుస్తోంది. గ్రంథి శ్రీనివాస్ బీజేపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నరసాపురం బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మతో గ్రంథి శ్రీనివాసుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరిది ఒకే ఊరు, పైగా పర్సనల్ బాండింగ్ కూడా చాలా గట్టిదట. ఈ కేంద్ర మంత్రి వర్మ ద్వారానే గ్రంథి శ్రీనివాస్ ఢిల్లీ స్థాయిలో బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్లే ప్లాన్ చేస్తున్నారట. అటు కూటమి హవా ఉండడం, ఇటు కేంద్ర మంత్రితో ఉన్న దోస్తీతోనే గ్రంథి వైసీపీ ఆఫర్లను లైట్ తీసుకుంటున్నారని టాక్. గ్రంథి వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తారా లేదా కూటమి గూటికి చేరతారా అనేది ఇప్పటికైతే సస్పెన్స్ గానే ఉంది. గ్రంథి రానంత మాత్రాన ముదునూరు ప్రసాద్ రాజును కొనసాగిస్తారా అంటే అది డౌటే అంటున్నారు వైసీపీ నేతలు.